నేను అట్లా తలగొట్టా చెట్టు మినపిండిగా ఉబ్బిద్దామనుకున్నాం. ఉబ్బలా ఎలాగున్న పిండి అలాగే టిఫిన్ తెచ్చారండి మా ఆయన గారు. మాకు రాత్రి దోశల పిండి తెచ్చారు కానీ మరి ఆ పిండి ఎలా ఉన్న పిండి అలాగే ఉంది. అసలు ఎన్నో వస్తాయి సరిపోతాయి అని పిండి అయితే వద్దేనే తెచ్చాడు కానీ అసలు ఎలాగెట్టిన పిండి అలాగే ఉందండి. ఇంకా పిండిని పైన పని చేస్తున్నారు కదా వాళ్ళకి మట్టి సరిపడగా వేసాను. మాకైతే టిఫిన్ తెచ్చాడు. వంట అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయిపోద్ది కదా టిఫిన్ తెస్తానని మాకైతే పూరీలు తెచ్చాడండి మా ఆయన గారు. మరి వంట అది ఈ పనులన్నీ చేసుకుని వంట చేసేటప్పటికి 2 అయిపోద్ది. ఈ టిఫిన్ తిని మా ఆయన గారు గేదెల కాడికి అయితే వెళ్తారు. మరి సంటి దొడకైతే కొంచెం నీరసంగా ఉందండి ఎండల వల్ల. దానికైతే చాలా నీరసంగా ఉంది. మరి కొబ్బరి బొండం నీళ్ళు అయితే పట్టుకెళ్తాడంట చెప్తున్నాడు. పూరి తెచ్చాడండి. జాయి గారు పామెల తోటలయా చంద్రగర్లో సరే నేను వెళ్తున్నాను. అయితే ఎండెక్కిపోయింది. కోడిగుడ్డు పుల్లడు అయితే వండానండి ఈరోజు. మేమైతే అన్నం తింటున్నాం ఇప్పుడు. అన్నం పెరుగు. మేము అన్నం తింటున్నామండి. మరి మీరు అన్నం తిన్నారా? మీరు ఈరోజు ఏమేమి కూరలు వండుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే పెరుగు అన్నం తింటున్నాను. మరి ఎండ ఎక్కువగా ఉంది. నాకు అసలు కూర అన్నం మీద అయితే అసలు తినాలనే లేదు. పెరుగు అయితే పోసుకుంటున్నా. మరి మీరు ఏమేమి కూరలు వండుకున్నారో తిన్నారో లేదో కామెంట్ చేయండి.
అలాగే సిమెంట్ అందించి ఇటుకలు అందించి నీళ్ళే తాగి నాకైతే అసలు అన్నం మీద లేదు. ఇంకా పెరుగు అయితే పోసుకుంటున్నా. హాయ్ అండి. సెంటరింగ్ ఉప్పు తీస్తున్నారండి. మొన్న స్లాబ్ పోసారు కదా, అవి సెంటరింగ్ అయితే ఇప్పుడు ఉప్పు తీస్తున్నారు. ఇప్పుడు వరకు మేము పైన పని చేసాం. మరి మేము ఇప్పుడే అన్నం తిన్నామండి కిందకి దిగి. ఇప్పుడు మేము మళ్ళీ గేదెల కాడికి అయితే వెళ్ళాలి. గేదెల కాడికి అయితే వచ్చామండి. ముందుగా మా పప్పీలకి అయితే అన్నం వేసేసాను. ఇప్పుడు గేదెలను ఉప్పు తీస్తాను. మా ఆయన గారు అయితే గడ్డికి వెళ్తున్నారండి. దా దా ఆగు లేట్ అయిపోతుంది. అది తర్వాత చూపించండి. తోలిన ఇటుకలు అయితే అయిపోయినాయండి. మళ్ళీ ఇటుకలు అయితే తోలుకొచ్చారు. జియో టవర్ అది సెర్చ్లో పెట్టిన ఇంటికి వెళ్ళిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏం పెట్టారు? మేము డైలీ పెడతామండి. మా పనులు డైలీ వద్దండి, మా పనులే. సొంత రైతు వారి పని, ఇంటికాడ పని, గేదెల పని. గేదెలు ఉన్నాయి అలాగా. హాయ్ ఫ్రెండ్స్ అని. హాయ్ ఫ్రెండ్స్. మా ఇటుక పని అంటే ఇలాగ ఉంటుంది. మమ్మల్ని ఎవరో చూసుకుంటే లేదు, ఇలాగ ఉందా మా ఇటుక పని. ఇలా చేయాలి. మమ్మల్ని అభివృద్ధిలో తేవాలంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, చూసుకోవాలి. అది పెట్టాలి లైన్లో. వాళ్ళు వచ్చినా ఒంగోళ్ళు వచ్చినా మమ్మల్ని పడిచిన వాళ్ళు లేరు. మన సంవత్సరం దగ్గర 2 లక్షలు ఇటుకు పోయింది నాకు. 2 లక్షలు అంటే దగ్గర బోడంత నష్టం నాకు. 12 లక్షల రూపాయలు నష్టం నాకు. ఎవరు పడుచుకునేటోళ్ళు లేరు. ఏదో దేనికంటే పంటలని పొలాలని వాళ్ళని పడుచుకుంటారు, రైతులను పడుచుకుని మమ్మల్ని మా ఆటలు పడుచుకోరు. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్. పడుచుకోండి, ప్రతి ఒక్కరిని సహాయపడండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మీరు సంవత్సరం నాకు అలాగే ఇటుకుపోయిందండి. 2 లక్షలు ఇటుకుపోయింది అది. అవునండి, కూడా ఇటుకుపోయింది. ఎవరు పడుచుకోవాలి, ఎవరు పడుచుకోవాలి. కనీసం ఒక్క